హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్ కలాక్స్కి. ఆడవాళ్ళ బలహీనమా? ఎప్పటికీ కాదండి. ఆడవాళ్ళం కూడా చాలా బలమైన వాళ్ళం. కానీ బయటికి మెల్లిగా, మెత్తగా, మర్యాదగా, మంచిగా అలా ఉంటాం కాబట్టి బలహీనలుగా కనిపిస్తాం. కానీ మగవాళ్ళకన్నా బలవంతులం మనమే. మనోధైర్యం కానీ, లేదా ఆలోచనలో ముందుండడం కానీ, ఏదైనా సాహసంగా ఏదైనా పనిచేయడంలో కానీ మనమే ముందుంటాం. అవునంటారా కాదంటారా? మీరు కామెంట్లో పెట్టండి. అదండి ఇవాళ వీడియో. పదండి వీడియోలోకి. ఆడవాళ్ళం బలహీనం కాదు. ఆడవాళ్ళం ప్రతి కుటుంబానికి కూడా స్తంభాలు లాంటి వాళ్ళం. ప్రతి ఆడవాళ్ళకి స్వాగతం. ఇవాళ చెప్పేది ఏంటంటేనండి, ఆడవాళ్ళు బలహీనలు కాదని చెప్పాను కదా. అయితే ఆడవాళ్ళండి ప్రపంచంలోనండి ప్రతి ఒక్కళ్ళును ఎవరి కోసం ఒకరి కోసం వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. కొంతమంది కోసమే కష్టపడి జీవిస్తుంటారు మిగిలిన వాళ్ళు. కానీ ఆడవాళ్ళు మాత్రం అందరి కోసం జీవిస్తారు. అవునా? ఆమె లేస్తేనే ఇల్లు లేస్తుంది, ఆమె నవ్వితేనే ఇంట్లో నవ్వులు ఉంటాయి. కొంచెం సీరియస్గా మౌనంగా ఉందనుకోండి, ఇంట్లో వాతావరణమే మారిపోతుంది. అసలు వచ్చిన సమస్య బాధ ఏంటంటే ఆవిడ చేసిన పని ఎవ్వరికీ కనిపించదు, సగం ఎవ్వరూ గుర్తించరు. ఆవిడ అలసట గురించి ఎవరిని అడుగుతారా? ఎవ్వరూ అడగరు. ఆడవాళ్ళకి చిన్నప్పటి నుంచి రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. ఏంటి? నువ్వు అలా మాట్లాడుకో, ఆ పని అలా చేయకు, ఇలా నిల్చోకు, ఇలా నవ్వకు, ఇలా మాట్లాడుకో, తప్పు, అలా నడవకు, అలా ఎగరకు. ఈ రూల్స్ అందరికీ, ఎంత డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, లేకపోతే ఇలా అందం ఉన్నవాళ్ళు, అందం లేని వాళ్ళు ఏమీ లేదండి. ప్రతి ఆడదానికి ప్రతి ఇంట్లోని చిన్నప్పటి నుంచి వచ్చినవే. నాకు వచ్చేయి, మీకు వచ్చేయో రాలేదో కామెంట్లో పెట్టండి. కానీ ఎప్పుడైనా ఎవరైనా మనకి ప్రోత్సహించారని నువ్వు చాలా గొప్పదాని అవుతావు, చాలా బాగా ఉంటావు, నువ్వు గొప్ప గొప్ప కళలు కను, ఆ కళలు తీర్చుకో, ఆ కళల కోరికలు తీర్చుకో అని ఎవరన్నా చెప్పారా? ఎవరికన్నా ఆడవాళ్ళకి? దేశంలో ఎంతోమంది గొప్ప గొప్ప ఆడవాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి ఇందిరాగాంధీ దేశాన్నే నడిపిన ధైర్యం గల మహిళ అండి. పివి సింధు వేదికెక్కి మన భారతదేశం ఒక పేరు నిలబెట్టింది. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థమైందా? ఆడవాళ్ళు బలహీనలు కాదు, అవకాశం వస్తే అద్భుతాలు సృష్టిస్తారు అని. మన ఇళ్లల్లో కూడానండి మన మహిళలమే అసలైన హీరోలు, హీరోయిన్లు కూడా మనమే. ఉదయం 5 గంటలు లేస్తాం, ఇంటి పని, పిల్లల పని, భర్త పని, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పని, వాళ్ళకి మందులు, ఆహారాలు, టిఫిన్లు, కాఫీలు, లంచ్ బాక్సులు, భోజనాలు, ఎన్ని చూస్తుందండి ఆడది. ఒక్క చేతి మీదే ఇన్ని బుర్రలో పెట్టుకొని ఆడది తెలివి తక్కువది, చేతకాంది అంటారు. ఎన్ని తెలివితేటలండి ఆడదానికి. ఎవరికి ఏది ఇష్టం గుర్తుపెట్టుకొని వాళ్ళకి అలా వండుతుంది. ఏంటంటే చూసారా, ఏకచక్రాధిపత్యం లాగా శుభ్రం ఏ పనైనా టప్ప 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 చేసుకుని వెళ్ళిపోతుంది. ఎందులోని డౌన్లో ఉండదు అసలు ఏ ఆడదేను. పొద్దున్న లేచిందంటే ఇలా ఇలా ఇల్లంతా తిరుగుతుంది. ఎక్కడ చూసినా ఆవిడే బొంగరంలాగా ఇలా ఇలా ఇలాగా అందరికీ ఏదడితే అది టక్క టక్క ఇచ్చిస్తుంది. అలా ఉంటుంది. పొద్దున్న లేచి పని అది, రాత్రి పడుకునేదాకా అలాగే ఉంటుంది ఆ మహిళ. ఇప్పుడు ఎప్పుడైనా ఎవరినైనా అడిగిందండి, నన్ను గౌరవించండి, నన్ను గుర్తించండి అని అడిగిందా ఏ మహిళైనా? అమ్మలందరికీ ఒకటే మాట అండి, ఆడవాళ్ళందరికీను ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన విలువ ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో మిగిలిన వాళ్ళంతా కూడా మన విలువను తగ్గిస్తారు. కాబట్టి మన విలువను తగ్గకుండా మనం కొంచెం కూడా బెండ్ అవ్వకుండా ఇలాగే ఉండాలి. కాబట్టి మీరు కూడా మీ తిండి కానీ, మీ ఆరోగ్యం కానీ మీరు చూసుకోండి. రోజుకు 1 గంట అమ్మాయి కోసం మీరు వెచ్చించుకోండి. మన కోసం మనం వెచ్చించుకోవాలి. మీరు కూడా ఎవరన్నా ఓపిక లేదు, ఒంట్లో బాగోలేదు, లేదు అనడం నేర్చుకోండి. అప్పుడు మనకి విలువ పెరుగుతుంది. ఎలా ఉన్నామని చేసామంటే మనం బానిసల్లాగే చూస్తారు. ఎందుకంటేనండి, ఖాళీ గ్లాస్ ఉందనుకోండి, నీళ్లు పోస్తాం అవుతుంది. అదే నిండా ఉన్న గ్లాస్తో నీళ్లు పోయగలమా? పొయ్యలేం. అలాగే మీరు ఇంటికి బలం అవుతారు. ఎప్పుడైతే మీరు ఖాళీ అయిపోతారో మీ కుటుంబానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు బలంగానే ఉండాలి. మనం నవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలి, బలంగా కూడా ఉండాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే పోలికలు మానేయండి. ఆ కోడలు ఇలా ఉంది, వాళ్ళ ఇంటి కోడలు ఇలా ఉంది, అలా ఉంది, వాళ్ళ కూతురు ఇలా ఉంది, ఇవి మానేయండి. ఇవన్నీ వింటూ ఉంటే మన మనసును మనమే చిన్నపుచ్చుకుంటాం. పోల్చుకుంటూ ఉంటేను మనకి మనమే
మన విలువను తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఎప్పుడు వాళ్ళకి అది ఉంటే నాకు ఇది ఉంది అని గర్వంగా ఫీల్ అవ్వండి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వేరువేరుగా సృష్టించడు. అడవిలో ఎన్నో చెట్లుంటాయి. అన్నీ ఆకులే ఉంటాయి. అన్నీ ఆకుపచ్చగానే ఉంటాయి సాధారణంగా. కానీ అన్నీ ఒక షేపులో ఉండవు కదా! ఒకటి పొడుగ్గా ఉంటుంది, ఒకటి పొట్టిగా ఉంటుంది, ఒకటి వెడల్పుగా ఉంటుంది, ఒక పెద్ద ఆకు ఉంటుంది, ఒకటి చిన్న ఆకు ఉంటుంది. ఏ చెట్టు సారం ఆ చెట్టుకన్నట్టు ఉంటాయి. మనుషులు కూడా ఆడవాళ్ళం కూడా అంతేనండి. నాది నాకే, మీది మీకే, ఎవరిది వాళ్ళకే అనుకోవాలి. నాది నాకే గొప్ప అనుకోవాలి. ఎప్పుడు కూడా ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీ కళలు ఎప్పుడూ చచ్చిపోనివ్వకండి. అంటే అణిచేసుకోకండి. అది 40 ఏళ్ళు రానండి, 60 ఏళ్ళు రానండి, 50 ఏళ్ళు రానండి, 70 ఏళ్ళు రానండి. మీ కళల్ని నెరవేర్చుకుందుకి నిర్విరామంగా కృషి చేయండి. ఎప్పుడూ రోజుకు ఒక గంట మీరు చేస్తే ఎప్పటికో అప్పటికి మీ కళలు తీర్చుకోగలుగుతారు. అంటే మీరు కొత్తగా నేర్చుకోవచ్చు ఏమన్నాను, కొత్తగా బిజినెస్ చెయ్యొచ్చు. ఎంతమందికో సహాయాలు చేయొచ్చు. గుడికెళ్ళి ప్రవచనాలు అలాంటివి వినడానికి మీ మన ఇష్టం ఉంటుంది. ఇల్లు భర్త అని కూడా మన కోసం మనం ఆ గంట వెళ్ళి అక్కడ నేను అది చేసొచ్చి మీ కంట్లో అన్నీ చేసి పెట్టాను కదా! నేను అక్కడికి కూడా వెళ్ళొస్తాను. అక్కడ కూడా చూసొస్తాను. అలా కూడా మన టైంని గడుపుకోవాలి. యూట్యూబ్ ఛానల్ మొదలెట్టండి, అలాగా చెయ్యండి. లేదు నీకు అన్నీ వచ్చును, ఇంట్లో 4 పిల్లల్ని పెట్టుకోండి, 4 పద్యాలు చెప్పండి, కుట్లు వచ్చును, 4 ఆడవాళ్ళని కూర్చోబెట్టి కుట్లు కుట్టండి. మీకు ఏంటంటే 4 సర్కిల్లోకి వెళ్తే ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉండదు. మీకు వచ్చిన కానీ 4 నేర్పించినట్టు ఉంటుంది. ఇలాంటివి ఎన్నన్నా చెయ్యొచ్చండి. మనం చెయ్యాలే కానండి, మనం కొంచెం ఒక సెకండ్ మన ఆలోచన మన దగ్గర ఉన్న కళని బయటికి తీసుకొని దాన్ని ఎలా వాడాలో ఆలోచిస్తే ఎంతకన్నా ఎత్తుకెదగలుగుతాం ఆడవాళ్ళం. బలహీనలో మట్టుకు కాదు. మన మీద మన నమ్మకం పెట్టుకోవాలి. ఇప్పటిదాకా అందరి కోసం బతికాం, అయిపోయింది. 40 ఏళ్ళు 50 ఏళ్ళు పిల్లలు వచ్చారు, బెంగ పెట్టేసుకొని మంచాలు పెట్టడం కాదు. వాళ్ళకి దేవుడు ఇచ్చిన రెక్కలు, వాళ్ళు ఆ రెక్కలతోటి వాళ్ళు ఉద్యోగరీత్యా వాళ్ళు వెళ్ళిపోయారు. భర్త రిటైర్ అయిపోయాడు, ఆయన పని ఆయన చూసుకుంటాడు. నీ కోసం నువ్వు బతకాలి, నా కోసం నేను ఉండాలి, నా కోసం నేను చూసుకోవాలి అనేది నమ్మకం పెట్టుకోవాలి. మన మీద నేను చేసుకోగలను చూసుకోని నమ్మకం పెట్టుకోవాలి. ఇప్పటివరకు అందరి కోసం జీవించాను కదా, ఇంక నేను ఎందుకు చేసుకున్నా, అందరికి చేసిందని నాకు చేసుకోలేనా, నా కోసం నేను చేసుకోగలను అనే నమ్మకం కూడా చాలా గట్టిగా ఉండాలి మనకి. రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి, నేను చాలా గట్టి మహిళను, నా ఆరోగ్యం నాకు చాలా చాలా ముఖ్యం, నా సంతోషం నా ఆనందం కూడా నాకు చాలా అవసరం. ఇలా అనుకోండి, ఈ 3 నిర్ణయాలు తీసుకోండి. మీరు జీవితంలో ఎంత ముందుకు వెళ్తారో చూడండి. అంటే ఇదే చెట్టులు పుట్టలు ఈ కొండలు ఎక్కడం కాదు ముందుకెళ్ళామంటే. ఏ పనైనా సాధించగలము అనేది బలహీనలం కాదు, బలవంతులం, మేము చేసుకోగలము అనే ధైర్యం మనకి మనం చెప్పుకోవాలి. 3 ఈ 4 ప్రతిరోజు చెప్పుకున్నాం అనుకోండి, మన జీవితమే మారిపోతుందండి. రోజు మటుకు అవి నెమరేసుకుంటూ ఉంటే ఆ కార్యక్రమాలు ఆ పనులు మొదలు పెడుతూ ఉండాలి. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, ఆడవాళ్ళం చేతకాని వాళ్ళం కాదు, ఇలాంటి వాళ్ళం అయ్యో నీరసం అది ఇది అనకండి. ఆడవాళ్ళం బలవంతులమే, ధైర్యవంతులము అనుకోండి. ఇది వీడియో అండి. ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.